భారత్పై దాడికి సిద్ధంగా ఉన్నాం, అణ్వాస్త్రాలు సంధించేందుకు వెనుకాడబోం. ఇప్పటి వరకు పాక్ లీడర్ల నుంచి వచ్చిన ప్రకటనలే ఇవి. కానీ మాటలు చెప్పినంత ఈజీ కాదు భారత్ ముందు నిలబట్టం. ఈ నిజం పాకిస్తాన్ పాలకులకు లేటుగా అయినా తెలిసొచ్చింది. ఫలితంగా కాపాడండి మహాప్రభో అంటూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి గడప తొక్కారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్మేస్తున్న వేళ భద్రతా మండలిని క్లోజ్ కన్సల్టేషన్ కోరారు. దీంతో ఐక్యరాజ్య సమితి వేదికగా అసలు డ్రామా మొదలైంది. ఇంతకు భద్రతా మండలిలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? క్లోజ్ కన్సల్టేషన్ కోరటం వెనుక పాకిస్తాన్ స్ట్రాటజీ ఏంటి? ఉగ్రదేశం కథ ముగించడానికి ఐక్యరాజ్య సమితిలో ఇండియా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది? టాప్ స్టోరీలో చూద్దాం. సింధు నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం పారుతుందని, సింధు జలాలపై భారత్ నిర్మించే ఎలాంటి నిర్మాణాన్నైనా ధ్వంసం చేస్తామని పాక్ ప్రగల్భాలు పలుకుతోంది. అక్కడి నేతలు యుద్ధోన్మాద వ్యాఖ్యలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే భారత్ సైన్యానికి పూర్తిగా స్వేచ్ఛనిస్తూ ప్రధాని మోదీ చేసిన ప్రకటనతో పాక్లో ఆందోళనలు పెరిగాయి. అప్పటి వరకు వట్టి ప్రగల్భాలు పలికిన పాక్ నేతల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఏ సమయంలో భారత్ దాడి చేస్తోందో అని బిక్కుబిక్కుమంటున్నారు. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా భారత్తో నేరుగా పోరాడే సత్తా తమకు లేదనే విషయం పాక్ సైనిక నాయకత్వానికి తెలుసు. ఇదే విషయాన్ని ఆ దేశ కోర్ కమాండర్ల సమావేశంలో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు ఎయిర్ చీఫ్, నేవీ చీఫ్ వెల్లడించారు. తమ వద్ద సరైన ఆయుధ సామర్థ్యం లేదని, భారత్ను ఎదుర్కొనే స్థితిలో పాకిస్తాన్ లేదని కరాఖండిగా చెప్పినట్లు నివేదికలు బయటకు వచ్చాయి. ఒకవేళ నిజంగా యుద్ధం వస్తే తమ వద్ద ఉన్న ఆయుధాలతో భారత్ను 4 రోజులు మాత్రమే పాక్ ఆపగలరు. అదే జరిగితే మునుపెన్నడూ చూడనటువంటి ఘోర పరాభవాన్ని ఫేస్ చేయక తప్పదు. అంతేకాదు, యుద్ధం తర్వాత ఏర్పడే సంక్షోభం నుంచి కోలుకోవటం అసాధ్యం. అందుకే పాకిస్తాన్ పాలకులు వ్యూహం మార్చారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి పరుగులు పెట్టారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయని, రహస్య సంప్రదింపులు జరిపి భారత్ను ఆపాలని రిక్వెస్ట్ చేశారు. యుఎన్ భద్రతా మండలి క్లోజ్ డోర్ మీటింగ్స్ అంటే రహస్యంగా జరిగే సమావేశాలు. ఈ సమావేశాల్లో బహిరంగంగా చర్చించరు, వివరాలు కూడా వెల్లడించరు. మీడియా లేదా ఇతర యుఎన్ సభ్య దేశాలు ఈ సమావేశాలలో పాల్గొనడానికి అవకాశం ఉండదు. కేవలం భద్రతా మండలిలోని సభ్య దేశాల ప్రతినిధులు మాత్రమే ఈ సమావేశాల్లో పాల్గొంటారు. సున్నితమైన రాజకీయ భద్రతా సమస్యలు, సంఘర్షణలు, సంక్షోభాల గురించి చర్చలు జరుగుతాయి. సరిహద్దు ఉద్రిక్తతల వేళ భద్రతా మండలిని పాకిస్తాన్ కోరింది ఈ సమావేశాలే. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పెహల్గాం దాడి, దాని తర్వాత భారత్ తీసుకున్న చర్యలు, వీటిలో ఇండస్ వాటర్స్ ఒప్పందం రద్దు, సరిహద్దు వాణిజ్య నిలిపివేత వంటివి చర్చకు వస్తాయి. ఈ అంశాలను లేవనెత్తడం ద్వారా భారత్ను టార్గెట్ చేయాలనేటువంటిది పాకిస్తాన్ ప్లాన్. ఎలాగోలా భారత్ తీసుకునే చర్యల నుంచి బయటపడాలని ప్రయత్నిస్తోంది. కానీ అదే పాక్ చేసిన అతిపెద్ద పొరపాటు కాబోతోంది. ఎందుకంటే భద్రతా మండలి వేదికగా మోదీ సర్కార్ ఎప్పుడో యాక్షన్ మార్చేసింది. ఐక్యరాజ్య సమితిలో 5 శాశ్వత సభ్య దేశాలు చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే, అమెరికా కాకుండా కౌన్సిల్లో 10 తాత్కాలిక సభ్య దేశాలుగా అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గయానా, పాక్, పనామా, దక్షిణ కొరియా, సియెర్రా లియోన్, స్లోవేనియా ఉన్నాయి. వీటిలో 8 దేశాలు గ్రీస్, అల్జీరియా, గయానా, పనామా, సియెర్రా లియోన్, స్లోవేకియా, సోమాలియా, దక్షిణ కొరియా దౌత్యవేత్తలతో జైశంకర్ ఇప్పటికే చర్చలు జరిపారు. ఉగ్రవాదం పట్ల భారత్ విధానాన్ని తెలియజేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జైశంకర్ పాకిస్తాన్, చైనా మినహా దాదాపు అన్ని కౌన్సిల్ సభ్యులతో కలిపి నేరస్తులను, వారి మద్దతుదారులను జవాబుదారీగా ఉంచడానికి మద్దతును సేకరించారు. ఇప్పుడు చేయబోతోందల్లా పాకిస్తాన్ ఉగ్ర కుట్రలకు బట్ట బయలు చేయటమే. అందుకు ఎన్ఐఏ సేకరించిన ఆధారాలను భద్రతా మండలి ముందు ప్రవేశపెడతారు. పహల్గాం ఉగ్రదాడి తామే చేశామని లష్కర్-ఏ-తోయిబా అనుబంధ సంస్థ ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. తర్వాత కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ కీలక వివరాలు సేకరించింది. ముజఫరాబాద్, కరాచీ నుంచి ఐఎస్ఐ ఆదేశాలతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని డిజిటల్ లింకులు సేకరించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా భారత్ వద్ద ఉన్నాయి. 3 లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాదులను గుర్తించారు. కశ్మీర్కు చెందిన ఆదిల్ హుస్సేన్ తోకర్, 2 పాకిస్తానీ జాతీయులు అలీభాయ్, హషీం ముసా కలిసి పహల్గాం ఉగ్రదాడికి పాల్పడినట్లు తేల్చారు.
ప్రస్తుతం ఈ ముగ్గురి కోసమే అన్వేషణ జరుగుతోంది. కానీ ఈ ముగ్గురిని పట్టుకోవటం అంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. ఎందుకంటే అటాక్లో పాల్గొన్న వారికి పర్వత ప్రాంతాల్లో రహస్య స్థావరాల నిర్మాణంలో పాక్ ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు విచారణలో తేలింది. అంతేకాదు 4 రోజుల తరబడి అడవుల్లో నక్కి జీవించడం ఎలాగో కూడా వీరికి నేర్పారు. ఇటీవల అడవుల్లో బయటపడ్డ ఉగ్ర స్థావరాలు, ఇతర దర్యాప్తుల విచారణలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. పైగా ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న హషీం మూసా పాక్ మాజీ పారా కమాండో కూడా. మరోవైపు ఉగ్రవాదులకు సాయం చేసిన ఇంతియాజ్ అహ్మద్ అనే వ్యక్తిని దళాలు అదుపులోకి తీసుకున్నాయి. అతడు కూడా ఉగ్రవాదుల స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను అడవిలోకి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ వివరాలన్నీ భద్రతా మండలి ముందు పెట్టి పాకిస్తాన్ను ఏకాకి చేయాలనేటువంటిది భారత్ ప్లాన్. అందులో విజయం సాధిస్తే పాకిస్తాన్ను అది నమ్ముకున్న అల్లా కూడా కాపాడలేడు.